మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరై వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్ళను. రాజకీయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి, ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్. లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పవుతుంది. లోపల ఏం జరిగింది, కమిషన్కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మీ ముందు ఉంచుతాను. మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్ గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి, మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి, మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడిహట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు, 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు, మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్ కి అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు, మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి, మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము. ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఆ లేఖలో ఏముందంటే, మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు, మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, తప్పు అనే విషయం, ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో. ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే 2015 జనవరిలో నేను వెళ్లి గిరీష్ మహాజన్ గారిని కూడా, మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము, దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. ఆయన కూడా ససేమిరా అన్నారు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్ లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని 17 ఫిబ్రవరి 2015 రోజు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ, మాకంటే ముందు 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే,
7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి